శ్రీ దుర్గా క్రియేషన్స్ వారి దుర్గారావు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనిషి పుట్టుక గురించి మాట్లాడుకుందాం. ఇకపోతే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నాడు ఓ మహాకవి. అలాంటప్పుడు ఎవడన్నాడు, ఎవడన్నాడు ధనికుడని, ఎవడన్నాడు పేదవాడని, ఎవడన్నాడు గొప్ప గొప్ప మంచి తేడా అని, ఎవడన్నాడు? దేవుడు మనుషులంతా పుట్టించినవాడు ఆకలెందుకు సమానం ఇచ్చాడు. దేవుడు పేదవాడిని పేదవాడిగా పుట్టించి, ధనికుడిగా పుట్టించి, ధనము అందరికి సమానంగా ఎందుకు ఇవ్వలేదు? దేవుడు మనుషులెందుకు రంగు అందరికీ ఒకే రంగులా ఉన్నా, రక్తం ఎందుకు ఎరుపు రంగు ఉంది? ఆకలెందుకు సమానము అందరికి? చావులెందుకు సమానము అందరికి? ఎవడు చెప్పాడు ఎక్కువ వీడు తక్కువని? ఏది మంచి ఏది చెడు? తోటివారికి సహాయపడిన జీవితమా? మనుషులంతా ఒకటే, మనమందరం ఒకటే. ఓ బ్రహ్మ, ఇది మీకు న్యాయమా? ఎంతో మహాకవులు, మహాయోధులు అందరూ శ్మశానములో చనిపోయినప్పుడు, శ్మశానములో పాతిపెట్టినప్పుడు అందరూ కలిసేది ఆ మట్టిలోనే. ఒక్కడు లేవడే ఇందులో లేవడు. మరణించిన వాడు మరణం తప్పదు, జననం తప్పదు అని గ్రంథంలో చెప్పి ఉంది భగవద్గీతలో. కానీ నువ్వు చేసే క్రియలు బట్టి రెండో జన్మ వస్తుందని భగవద్గీతలో చెప్పి ఉంది. అలాగే నిజంగా నీవు ఎదుటి వారికి సహాయపడేయడమే ఈ మానవ జన్మ గొప్ప నిదర్శనం. ఈ మానవ జన్మ నిజంగా చెప్పాలంటే మానవ జన్మలో ఎదుటివాడికి సహాయపడిన గుణం ఉన్నవాడు దేవుడితో సమానం. ఆకలి కొన్నాడు అన్నం పెట్టినవాడు దేవుడితో సమానం. దారి చూపేవాడు దేవుడితో సమానం. ఆకలిని తీర్చేవాడు దేవుడితో సమానం. ఆపదలకి ఆదుకున్నవాడు దేవుడితో సమానం. ఇది భగవద్గీతలో చెప్తున్న భగవంతుడు. నేను రానందువల్ల మనుషుడిగా నువ్వు ఉన్నావు కనుక నువ్వు వెళ్ళి అక్కడ నా రూపంలో ఆయన్ని రక్షించు. అప్పుడు అంటాడు మానవుడు, దేవుడిలాగా రక్షించావు నాయన అంటాడు. ఎందుకంటాడు? దేవుడి రూపంలో నువ్వు వెళ్ళావు కనుక నీకు అది గొప్ప ధనిక తేడా. తెలుపు నలుపు ఎరుపు రంగులోని తేడా ఇచ్చాడు దేవుడు. రక్తం ఒకే రంగు ఇచ్చాడు. ఎందుకంటే మన అందరం ఒకటే. పేద ధనిక అంటే ధనము ఎప్పుడు అందరికీ ఒకలా ఉండదు. అలాగే అనేక మంది కవులు, అనేక మంది శూద్రులు, అనేక రకరకాల మంది చెప్పింది వేదాలలో ఘోషిస్తున్నది ఏమిటంటే, తోటివాడికి సహాయపడము. నేను రాలేనందువల్ల సమయము. ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడని నిదర్శనం. మతాలు వేరైనా మనుషులంతా ఒకటే. దేవుళ్ళందరూ వేరైనా దేవుడు ఒక్కటే. అనేక మతాలు ఉన్నాయి, దేవుడు ఒకటే. అనేక గ్రంథాలు ఉన్నాయి, దైవ గ్రంథం ఒకటే. ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది, హిందూ ఉంది. 3 ధర్మాలు ఒకటే చెప్తాను. మానవ సేవయే మాధవ సేవ. ఈ మానవ సేవ చేసేవాడు మాధవుడి సేవ చేసినట్టే అని గ్రంథాల్లో చెప్తున్నది. అదేవిధంగా ఎవడన్నాడు గొప్పవాడు, ఎవడన్నాడు ఇది గొప్పవాడు, పేదవాడు, అందరూ సమానమే. అందరూ మట్టిలో కలిసిదే. అలాగని శ్మశానంలో తేడా ఉన్నాయా? అందరికీ ఒకటే శ్మశానం. అలాగని శ్మశానంలోనూ ఏమని ఇది పేదవాడికో ఈ సైడ్ ఇవ్వాలి, పేదవాడిని ఈ సైడ్ ఇవ్వాలని ఎక్కడైనా రాశాడా? రాయలే. అందరిని ఒకసారి పాతిమన్నాడు. అందరూ ఆ మట్టిలో కలిసిపోతారు అన్నారు. అందరూ ఆ మట్టిలో ఉంటారు. ఎప్పుడైనా సెపరేట్గా అవుతారా? అవరే. అందరూ కలిసేది అందులోనే. చూసుకోండి నేస్తమా, దేవుడు చెప్పేది ఒకటే. ఎదుటివాడికి సహాయపడే గుణం ఉన్నవాడు గొప్పవాడితో సమానము. ఎదుటివాడికి చేయి చాపవాడికి త్రోప చూపువాడు దేవుడితో సమానం. ఇది సత్యం. నా ఛానల్ కానీ మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే నిజంగా కామెంట్లు చాలా అవసరం అండి. మనం చేసే తప్పిదములను సరిచేసుకోవడానికి, మన తెలియని యాక్టింగ్ని నేర్చుకోవడానికి, మన తెలియని అనేక విషయాలు ఎదుటి వాళ్ళు చాలామంది ఉంటారండి. శ్రీశ్రీ అన్నాడండి, నాకేమొచ్చు సముద్రంలో నీటి బిందువంతా. ఏమన్నారండి? నాకేమొచ్చు సముద్రంలో నీటి బిందువంతా. అలాగే నిజంగా మనము ఈ యొక్క భగవద్గీతలో, ఖురానులో, బైబిల్లో ప్రకారంగా మనం గాను ప్రయాణిస్తే ఎదుటివారికి సాధ్యమైనంత వరకు హాని చేయము, సహాయం చేయడానికి ఉంటామని మరొకసారి మీకు తెలియజేస్తూ
ఈ శ్రీ దుర్గా క్రియేషన్ వారిని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఒక మారుమూల ప్రాంతంలో విజయనగరం జిల్లా అంటే మాది, గంచేడ మండలం కొటారిబిల్లి అంటే మాది. నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నాను సార్. అందువల్ల ఈ ఛానల్ మొన్న మొన్న పెట్టానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా నా కామెంట్ అవసరం అండి. ఈ కామెంట్‌లో ఏముందంటే నిజంగా నేనేం తప్పు చేశానో, నిజంగా నాకు తెలియనిది ఏమైనా మాట్లాడానేమో, నిజంగా ఇంకా నేర్చుకోలేము. అనేక మంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్‌లో మహానుభావులు ఉన్నారు. నేను కథలు కూడా రాస్తాను, పాటలు రాస్తాను. కానీ పాటలు రాసి ఎంతమంది ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సరస్వతి పుత్రులు ఉన్నారు, సరస్వతీదేవి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. కనుక మీలాంటి పెద్దవాళ్ళందరూ నాకు నిజంగా సపోర్ట్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి నిజంగా కామెంట్ అనేది నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే నేను తప్పుదమ్ములు ఉన్నాయేమో దాన్ని సరిచేసుకుంటానండి. నాకు తెలియనివేమో నేర్చుకుంటానండి. మీ అందరూ పెద్దలు, చిన్నలు కూడా నాకు కామెంటే ముఖ్యం అవసరం అండి. సబ్స్క్రైబ్ అనేది అది అది ఫాలోవర్స్ బట్టి ఉంటది. ఇష్టం బట్టి ఉంటుందండి. ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోయినా చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఆ కామెంట్‌లో నాకు తెలియనిదేమో నేను నేర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాను. జై హింద్. జై హింద్. చూడండి, మనుషులందరూ ఒక్కటే అయినప్పుడు రక్తం ఎందుకు తేడా? మనుషులందరూ ఒక్కటే అయినప్పుడు పీల్చే గాలి అందరికి సమానమైనది. మనుషులందరూ ఒకటే కదా అయినప్పుడు ఆకలి అందరికి సమానమే కదా! మరి అలాంటప్పుడు ధనికుడు, పేదడు, వీడు, ఆడు అని తేడా ఎలా? తేడా కాదు కదా! అందరూ సమానమే. పీల్చే గాలి అందరికి సమానం. మనుషుల్లో ఉండే రక్తం అందరికీ ఎరుపు రంగి. ఆకలి అనేది అందరికి ఒకలాగా ఉంటది. బడి, గుడి ఇది ఎవరి సొంతం కాదు. బడి అందరికీ సొంతం. గుడి అందరికి సొంతం. జన్మము అందరికి సొంతం. మరణం అందరికి సమానం. మరణం అందరికి సమానం. మరణం అందరికి సమానం. గుడి అందరికి సమానం. అలాగే మనం వెళ్ళే బడి కూడా అందరికి సమానమే. ఇది తెలుసుకుంటే ఎవరు కూడా ఎవరికి తేడాలు, భేదాలు, అభిప్రాయాలు ఉండవని నేను ఒకసారి మీకు మనవి చేస్తాను. ఎందుకంటే దేవుడి సృష్టిలో అన్నీ సృష్టించాడు. ఏది కావాలంటే అది సృష్టించాడు. సృష్టిని సృజించాడు. సృష్టిలో మనుషులు సృజించాడు. అందుకే ఎముకలు దేవుడు ఒక ఎముక పక్కటెముకలు తీసి మానవుడిని ఒక స్త్రీనిగా సృష్టించి స్త్రీకి అందుకే అంత శక్తి ఇచ్చాడు. స్త్రీ చాలా ఓర్పు గలదని, స్త్రీ ఎలా బలవంతురాలని, స్త్రీ ఎంత బరువునని ఎత్తగలదని ఆనాడే భగవంతుడు చెప్పి ఉన్నాడు. నిజంగా ఈరోజు అనేక మంది చూస్తున్నామంటే ప్రతి వాలు వెనకతల ఒక స్త్రీ ఉంటుంది. ప్రతి గెలుపు వెనకాతల ఒక స్త్రీ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఓటమి వెనకాతల ఒక స్త్రీ ఉంటుంది. ఇది నిజం, సత్యం, జగమెరిగిన సత్యం. ఈ గొప్పతనాన్ని తెలుసుకోవడం అని మానవుల్లో చాలా తక్కువండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసంలో చాలామంది ఎదుటివారికి సహాయపడండి. ఆకు పూజ పెట్టండి. తినే ఆహారము ఈరోజు మీరు ఎలాగో ఉపవాసం అంటే అర్థమేంటి తెలుసా? ఉపవాసంలో ఈరోజు మీరు ఆహారముని తీసుకోలేదు కనుక సాధువులు గానీ, ఆకలిగొన్న వాళ్ళకి పేదవాడికి గానీ అన్నం పెడితే పట్టెడు అన్నం పెడితే అది ఈరోజు నువ్వు కార్తీక మాసంలో చేసే గొప్ప పూజని మరొకసారి మనం చేస్తాం. ఎక్కువ జనాలు లేసి అనేక స్త్రీల మంది కోనేటికెళ్ళి స్నానం చేసి, చెరువులకెళ్ళి స్నానం చేసి ఆ పరమేశ్వరుడిని వేడుకుంటున్నారు కనుక దేవుడు ఒక్కడే. అందుకని స్త్రీలందరూ ఒకే కోనేటికెళ్తారు. అక్కడ మతాలున్నాయా? లేదే. అక్కడ కులాలున్నాయా? లేదే. అందరూ ఆ కోనేటిలో స్నానం చేయాలి. అక్కడ మతం ఉందా? లేదే. కులం ఉందా? లేదే. అందరూ ఒకే దేవుని పూజిస్తారు. అక్కడ మతం ఉందా? లేదే. కులం ఉందా? లేదే. ఇది నిజం. శ్రీమన్నారాయణ భగవద్గీతలో, అల్లాలో, ఖురానులో, బైబిల్‌లో ఒకటే చెప్తుంది. మనుషులంతా ఒకటే. మనుషులు చేసేదంతా ఒకటే. మరణం తప్పదు, జననం తప్పదు. ఏది నీతోట పుట్టించినప్పుడు నువ్వేమైనా తీసుకొచ్చావా? అది నీదా? ఉందా? లేదే. మరణించినప్పుడు నువ్వు పట్టుకెళ్తావా? అది నీదా? నీది కాదే. నువ్వు తేలేని వాడివి నువ్వేం పట్టుకెళ్తావు? నువ్వు తేలేని వాడివి నువ్వేం పట్టుకెళ్తావు? ఈ సృష్టిలో నువ్వు దేవుడిచ్చిన డ్రామా ఎన్ని రోజులుందో అన్ని రోజులు ఈ మానవ లోకంలో డ్రామాలు ఆడవలసిందే. నీ డ్రామా ఏంటి? పుట్టుక, చదువు, వ్యవసాయము, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం, మరణం. ఇవన్నీ తథ్యం. ఇది జీవిత చక్రం ఎట్లా ఉందో మానవ యొక్క లైఫ్ సైకిల్ కూడా ఇలాగే ఉంది. అంటే బాల్యం నుండి
యవ్వనం నుండి వృద్ధాప్యం లాస్ట్ దేవుని. అందుకని మరణించే ముందు దేవుణ్ణి తెలుసుకొని, దేవుడి కోసం ఆరాటపడి, ఎదుటివాడమైన ఎక్కువ కూడా మనం చాడీలు చెప్పకుండా, ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడు దేవుణ్ణి తెలుసుకోగలం. దేవుణ్ణి వెంబడించగలం. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ముందు నువ్వు మారాలి. ఎదుటివారిపైన చెప్పకూడదు, కొండెములాడకూడదు, జగడములాడకూడదు. సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం అండి. నిజంగా ఈ కార్తీక మాసము కాదు, ఎన్ని 365 రోజులు ఏ రోజైనా భగవంతుని ఈరోజే పూజించాలని ఎక్కడ లేదు. చూసారా, భగవంతుడు ఒకటొచ్చాడు. నువ్వు పువ్వు, పత్రము, పండు, కాయ ఇచ్చినా నువ్వు చేసే భక్తి ఒకటే. కానీ మనము ఆడంబరాలకు పోయి భగవంతుడు బంగారం కిరీటెడతాను, బంగారం వడ్డానం చేస్తాను, బంగారం ముక్కుపుల్ల పెడతాను, బంగారం కిరీటం పెడతాను అని ఆడంబరాలుగా మానవుడు వెళుచున్నాడు. దేవుడేమన్నాడు? దేవుడికి ఒక పండు, పత్రము, కాయో, నీరు అది పెడితే ఆయనకు అది కావాలి భక్తి. అంతేగాని ఇంకేది లేదు ఇందులో. నిజంగా చెప్పాలంటే మీరు నిజంగా తెలుసుకున్నది ఏంటంటే, నిజంగా ఎదుటివాడికి సహాయపడే గుణం ఎప్పుడుందో మీరు బాగుంటారని ఈ కార్తీక మాసంలో ఈ శ్రీ శ్రీ దుర్గా క్రియేషన్ డైరెక్టర్ దుర్గారావు ఈరోజు నిజంగా ఈ ఛానల్ ద్వారా మానవుడు మానవుడు సమానమని, ఎక్కువ తక్కువ లేదని, భేదాలు లేవని, మరణం సమానమని, జీవం సమానమని ఈరోజు తెలుసుకున్నామండి. మరొకసారి